రిలీజ్ల టైం అయిపోయింది. పాత సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేయడం వేస్టికా, అనవసరంగా క్లాసిక్స్ని ఖరాబ్ చేస్తున్నారు అంటూ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడొస్తుంది ఒక సినిమా, వచ్చి రఫ్ఫాడించేస్తుంది. దాంతో అందరి అంచనాలు మారిపోతాయి. ఇప్పుడు అలా వచ్చిన మూవీనే మురారి. రీ రిలీజుల్లో రికార్డులకు తెరతీశాడు సూపర్ స్టార్. మరవేంటో చూద్దాం. థియేటర్స్ దగ్గర ఆ గోలేంటి, ఆ రచ్చేంటి? ఎవరైనా చూస్తే కొత్త సినిమా రిలీజ్ అయిందేమో అనుకోవాల్సిందే. అలా ఉంది మురారి రీ రిలీజ్ కు మహేష్ బాబు అభిమానులు చేసిన రచ్చ. అసలు మురారి రీ రిలీజ్ ఏంటి? ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు అన్నారంతా. కానీ చాలా రోజుల తర్వాత రీ రిలీజ్ కున్న రేంజ్ ఏంటో ఈ సినిమా మరోసారి చూపించింది. మురారి ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మురారి ఫస్ట్ డే 5.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో రీ రిలీజ్ సినిమాలకు ఇదే హైయెస్ట్. దీనికి ముందు బిజినెస్ మ్యాన్ 5.25 కోట్లు ఉండేది. ఖుషి 4.15 కోట్లు, సింహాద్రి 4 కోట్లు మొదటి రోజు వసూలు చేశాయి. జల్సా 3.20 కోట్లు, ఒక్కడు 2 కోట్ల వరకు మొదటి రోజు వసూలు చేశాయి. నైజాంలో ఏకంగా 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు మురారి. అలాగే మిగిలిన ఏరియాల్లోనూ మంచి వసూళ్లే వచ్చాయి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేస్తున్నారు. మురారి కలెక్షన్లు చూశాక ఇంద్ర మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా అప్పుడు సినిమాలేమీ లేవు. మొత్తానికి రీ రిలీజ్లకు మురారి ఊపిచ్చింది.